అందరికీ నమస్కారం. రాహుకాలంలో మంచి పనులు చేయొద్దని పెద్దవాళ్లు చెప్పిన మాటలు మీరు ఎప్పుడైనా విన్నారా? చాలామందికి ఇది కేవలం ఆచారమో, మూఢనమ్మకమో అనిపిస్తుంది. అందుకోసం ఈరోజు మనం రాహుకాలం అంటే ఏమిటో, నిజంగానే అది మన జీవితంపై ఎటువంటి ప్రభావం చూపుతుందో అన్న విషయాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకుందాం. అసలు రాహుకాలం అంటే ఏమిటో మీకు తెలుసా? రాహుకాలం అనేది రోజువారీగా గంటన్నర పాటు ఉండే ఒక కాలపరిమితి. ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదో మీకు తెలుసా? ఎందుకంటే ఇది హిందూ ఖగోళ శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన టైం పీరియడ్. ఈ సమయంలో గ్రహమండలంలోని 5వ భావానికి ప్రతికూల శక్తులు ప్రభావితం చేస్తాయి. పురాణాల ప్రకారం రాహువు అనే గ్రహం ఈ సమయంలో తన ప్రభావాన్ని చూపిస్తుందట. కాని ఇది కేవలం పురాణ విశ్వాసమా, లేదా దీని వెనుక ఏదైనా శాస్త్రీయ సత్యం ఉందా? నిజానికి రాహుకాలం సమయంలో భూమిపై కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మొదటిగా శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం రాహుకాల సమయంలో భూమి కాస్మిక్ రేడియేషన్ను అధికంగా గ్రహిస్తుంది. దీంతో పాటుగా సౌర తుఫాన్లు, సోలార్ స్టార్మ్స్, గామా రేడియేషన్ మరియు అధిక ఎలక్ట్రోమాగ్నెటిక్ లహరులు EM వేవ్స్ ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో నాడీ వ్యవస్థ, నెర్వస్ సిస్టమ్ పై ప్రభావం పడుతుంది. ఎక్కువ మందికి అలసట, తలనొప్పి, ఆందోళన, గందరగోళం ఎక్కువగా అనిపించవచ్చు. గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలు ఈ సమయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పెళ్లిళ్లు, గృహ ప్రవేశం, కొత్త వ్యాపారం ప్రారంభం, ముఖ్యమైన నిర్ణయాలను ఈ సమయంలో ఎందుకు తీసుకోకూడదో మీకు తెలుసా? ఎందుకంటే ఈ సమయంలో మన నిర్ణయాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. మన మెదడు, శరీరం ఈ సమయంలో నెగటివ్ ఎనర్జీకి ఎక్కువగా గురవుతాయి అని శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. మన పెద్దవారు ఈ సమయంలో దేవుడిని పూజించాలని ఎందుకు చెబుతారో మీకు తెలుసా? శరీరం శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచుకోవడానికి ధ్యానం, ప్రార్థన లేదా మంత్రోచ్చారణ చేయడం చాలా ఉపయోగకరం. ధ్యానం మానసిక స్థిరత్వానికి బాగా ఉపయోగపడుతుంది. మంత్రాలు జపించడం ద్వారా ధ్వనితరంగాలు మీ ఆత్మశక్తిని పెంచుతాయి. మీరు ఎప్పుడైనా రాహుకాల సమయంలో ఏదైనా ప్రాబ్లం ఎదుర్కొన్నారా? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ మద్దతు మాకు తెలుపుతూ లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.